హాయ్! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఇవాళ మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ రఘునందన్ రెడ్డి గారు మనతో పాటున్నారు. సో, ఆయనతోటి మనం ఏంటంటే, ఈ 22ఏకి సంబంధించి చాలా వివాదం నడుస్తుంది ఇప్పుడు ప్రెజెంట్. అదేవిధంగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి, కాళేశ్వరం లేటెస్ట్ రిపోర్ట్స్ సంబంధించి, అదేవిధంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ప్రభుత్వం నెట్టేసిందని చెప్పేసి విపరీతమైన నిరసనలు చేస్తున్నారు. దాని మీద కూడా మనం చర్చిద్దాం. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ సార్. థ్యాంక్ యూ అండి. స్క్వేర్ టాక్స్ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. ఇట్స్ ఇట్ ఈస్ స్క్వేర్ టాక్స్ ఈస్ గోయింగ్ టు బి ఏ వెరీ గుడ్ ప్లాట్‌ఫార్మ్ ఇన్ మల్టిపుల్ వేస్. చాలా మంచి విషయ పరిజ్ఞానం అందించే వీడియోస్ చాలా బాగా చేస్తున్నారు. థాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ టు ఎక్స్‌ప్రెస్ సమ్ ఇన్‌సైట్స్ ఆన్ కరెంట్ ఇష్యూస్ ఇన్ తెలంగాణ. థాంక్ యూ సార్. సార్ మీరు ఎజిటేషన్‌లో గూడా బాగా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారు. ఫీల్డ్ లెవెల్‌లో గూడా మీరు వెళ్లారు. యెస్. సో, ఇప్పుడు వివాదాలేంటంటే ప్రధానంగా 22ఏ గురించి చాలా పెద్ద ఎత్తున భయాందోళన అయితే ఉంది. ఎస్పెషల్లీ రంగారెడ్డి గాని, ఆ చుట్టుపక్కల జిల్లాలో గాని. యెస్. సో, మా భూములు ఏమైపోతాయి? నిషేధిత జాబితా అంటున్నారు. అమ్మేటప్పుడు, కొనేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. అవును. సో, 22ఏ గురించి మీరు ప్రభుత్వం తీరు గురించి, పరిస్థితుల గురించి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ప్రభుత్వం ఉద్దేశ్యం వచ్చేసి బయటికి చెప్తున్న ఉద్దేశ్యం ప్రభుత్వ భూముల్ని పరిరక్షించాలి అని. ఓకే. ఒక పౌరుడిగా ఆహ్, ఆహ్, సాధారణ వ్యక్తిగా ఎవ్వరిని అడిగినా కూడా ఇది మంచి ఉద్దేశ్యం అనే చెప్తారు. హ్మ్. ప్రభుత్వ భూముల్ని పరిరక్షించడం అనేది మంచి ఉద్దేశ్యం అని చెప్తారు. ఓకే. బట్ ప్రభుత్వ భూముల్ని పరిరక్షించడం అనే పేరుతో జరుగుతున్న ప్రహసనాన్ని మాత్రం ప్రశ్నించాలి. హ్మ్. ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే, ఈ రంగారెడ్డి జిల్లా గాని, మొత్తం తెలంగాణ మొత్తంలో కూడా ప్రభుత్వ భూములు అని చెప్పేసి కొన్ని ల్యాండ్స్‌ని 22ఏలో పెట్టారు. ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో పెట్టారు. ప్రొహిబిటెడ్ లిస్ట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్‌ఫర్ రైట్స్ ఉండవు. హ్మ్. ఆ భూములకి ట్రాన్స్‌ఫర్ రైట్స్ ఏవి ఉండవు. రిజిస్ట్రేషన్ నిషేధం దాంట్లో. యూ కెనాట్ ఎన్‌క్రోచ్ అన్నట్టు సమ్ క్లాజెస్ ఉన్నాయి. ఓకే. దీంట్లో వచ్చేసి అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. హ్మ్. వాటిల్లో మళ్ళీ సీలింగ్ యాక్ట్స్ గాని, అసైన్‌మెంట్స్ ల్యాండ్స్ గాని, సీలింగ్ యాక్ట్‌లో తీసుకున్నవి గాని, ఇండస్ట్రీస్‌కి అలొకేట్ చేసినవి కూడా ఇవన్నీ కూడా అందులోకొస్తాయి. అయితే ప్రాబ్లమ్ ఏంటి అంటే, జనరల్‌గా ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం రక్షిస్తుంది అనేది ప్రజల కోసం కాబట్టి అందరూ హర్షించాల్సిన విషయం కరెక్ట్. జనరల్‌గా అయితే. అవును. బట్ ప్రాబ్లమ్ ఏంది? ఎందుకు భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం వస్తుంది అంటే, హ్మ్. ఏకంగా 1,00,00,000 పైగా ఎకరాలని 22ఏ లిస్ట్‌లో పెట్టేసారు. ఇది 1,00,00,000 ఎకరాలు. 1,00,00,000 ఇది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒక 1,00,00,000 ఎకరాలు. 1,00,00,000 పైగా. ఓకే. సో, అయితే అది ఉండదా అంటే, ప్రభుత్వ భూమి ఎంతుంటుందో వాటికి ఇప్పుడు పెట్టిన ల్యాండ్ ఏదో ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఏదైతే ల్యాండ్ పెట్టేస్తున్నారో, ఆ ల్యాండ్‌కి కట్ ఆఫ్ డేట్ ఏంటి? హుహు. బౌండరీస్ ఏంటి? దానిపైన అస్సలు క్లారిటీ లేదు. హ్మ్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. హ్మ్. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం గ్రామంలో 234 అనే సర్వే నంబర్. ఓకే. దాంట్లో హ్మ్. అది ప్రభుత్వ భూమి. హ్మ్. దీంట్లో రెసిడెన్షియల్ ఏరియా అది. ఆ రెసిడెన్షియల్ ఏరియా ఈ 233 ఎకరాలని ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో పెట్టారు. హ్మ్. సో, ఇప్పటికిప్పుడు మనం కెమెరాలు పట్టుకొని వెళ్లి చూస్తే హ్మ్. ఆ ఏరియా అంతా రిజిస్టర్డ్ ల్యాండ్స్, బ్యాంక్ లోన్స్ పెట్టుకొని కట్టుకున్న ల్యాండ్స్ గవర్నమెంట్ పంచింది. ప్రైవేట్ ల్యాండ్స్. హ్మ్. హ్మ్. ఇందిరాగాంధీ టైం నుండి ఇందిరాగాంధీ గారు భూములు పంచారు. రాజీవ్ గాంధీ టైంలో జరిగింది. హ్మ్. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగింది. ఇట్లా భూములు పంచారు గదా! పేదలకని చెప్పేసి పంచారు గదా! ఎప్పటినుంచో ప్రభుత్వాలు పంచిన భూములు ఇవి. పీరియడ్ పంచిన భూములున్నాయి. హ్మ్. వాటికి గత కాంగ్రెస్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్స్ చేసింది. తర్వాతొచ్చిన సక్సెసివ్ గవర్నమెంట్ మంచి పాలిసీస్‌ని ఎవరైనా ఎంకరేజ్ చేయాల్సిందే ఆ! కదా! ఎవరైనా మంచినే పేదలకు మంచి జరుగుతుంది అంటే ఎంకరేజ్ చేయాల్సిందే. అంతే. ఆల్రెడీ 2016 ఐ గెస్ హ్మ్. సబ్జెక్ట్ టు కరెక్షన్. ఓకే. 2016 ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని హ్మ్. అప్పటి వరకు ఉన్న ల్యాండ్స్ అన్నింటికి కూడా 58 అండ్ 59 జీవోస్ తెచ్చేసి, హ్మ్. 58 జీవోలో ఫ్రీ పట్టా, హ్మ్. 59 జీవోలో గవర్నమెంట్‌కి కొంత రుసుము చెల్లించి
పర్ స్క్వేర్ యార్డ్ ఇంత రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసిన ల్యాండ్స్. ఓకే. వీటన్నిటిని తీసుకెళ్ళి ఇప్పుడు ఒక 10 ఏళ్ల తర్వాత హ్మ్. ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో పెట్టారు. హ్మ్. ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో పెడితే ఇప్పుడు ఆ వాల్యూస్ 0. హ్మ్. ట్రాన్స్‌ఫర్ రైట్ లేదు అంటే వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 0. ఒక పెళ్ళికా, లేకపోతే చదువులకా, లోన్‌కా దేనికి ఉపయోగపడకుండా వాటిని చేసేసి కూర్చున్నారు. హ్మ్. కూర్చున్న తర్వాత యెస్ మేము చేసింది కరెక్ట్ పని. కావాలంటే మేము ప్రతిదానికి మేము మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. మేము ప్రూవ్ చేస్తాము అన్నట్టు కాకుండా హ్మ్. రెవెన్యూ శాఖ మంత్రి ఏం చెప్తారంటే, క్షమించండి కొన్ని పొరపాట్లు జరిగాయి. హ్మ్. అంటే అధికారులు పొరపాటున చేశారు. సో, కాబట్టి సారీ జెప్పాము. సారీ మేము సరిదిద్దుకుంటున్నాం అంటున్నారు. సరిదిద్దుకుంటున్నాము అంటే హ్మ్. ఇదేమి జస్ట్ పెన్సిల్‌తో మనం ఏదో రాసేసి ఎరేజ్ చేసినంత ఈజీ కాదు గదా! ఇప్పుడు మీరు ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో పెట్టారు. ఇమ్మీడియేట్‌గా రివోక్ చేసారా? హ్మ్. చేయలేదు. ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు. హ్మ్. ఆ టోల్ ఫ్రీ నంబర్ ఆ టోల్ ఫ్రీ నంబర్‌కి కాల్ చేసి మీరు కంప్లెయింట్ రిజిస్టర్ చేయండి. మేము రిజాల్వ్ చేస్తామంటున్నారు. హ్మ్. ఆ టోల్ ఫ్రీ నంబర్ ఏది? హౌసింగ్ సొసైటీ టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు. హ్మ్. అదొక పొరపాటు మళ్ళీ. అదొక హ్మ్. పొరపాటు. హ్మ్. ఇట్లా పొరపాట్ల మీద పొరపాట్లు చేయాల్సిన ఏంటంటే అవసరం ఏమొచ్చింది? ఇమ్మీడియేట్‌గా ఇంత ల్యాండ్, హ్మ్. ఈ ల్యాండ్ అంతా ఇమ్మీడియేట్‌గా ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే పొరపాటు జరిగిపోయింది మాకు తెలియకుండా అని జెప్పి అంటున్నారు. గవర్నమెంట్‌కి తెలియకుండా పొరపాటు జరిగిద్దా జనరల్లీ? యాక్చువల్‌గా ఆహ్, కొంచెం సబ్జెక్ట్ డీవియేట్ అయ్యి ఓకే. చర్చించుకుందాం. హ్మ్. గవర్నమెంట్ అంటే ఏమిటి? అడ్మినిస్ట్రేషన్ చేసేది గవర్నమెంట్‌ని నడిపిస్తున్నాము అనేది హ్మ్. పొలిటీషియన్స్. హ్మ్. హ్మ్. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉంటుంది గానీ, వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ కాదు. కాదు. యాక్చువల్‌గా గవర్నమెంట్ రన్ చేసేది ఫ్రమ్ చీఫ్ సెక్రటరీ టు సెక్రటరీస్ వీఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఇలా ఆఫీసర్ వరకు అందరూ అధికారులు, అధికారులే నడిపించాలి. బ్యూరోక్రాట్స్ నడిపిస్తారు. హ్మ్. వాళ్ళు పని చేయడానికి సర్వీస్ రూల్స్ ఉన్నాయి. హ్మ్. వాళ్ళ డిస్క్రిషన్స్ ఏంటి అనేది ఉన్నది. హ్మ్. బియాండ్ దట్ ఎందుకు ఈ తప్పులన్నీ జరిగినాయి. సరే ప్రభుత్వ అధికారులు తప్పు చేశారు. తప్పు చేశారు. హ్మ్. ఇది జరిగింది. మంత్రి క్షమాపణలు చెప్పేంత పెద్ద తప్పు చేశారు. అవును. ఏం యాక్షన్స్ హ్మ్. అంటే ఇప్పుడేమంటున్నారంటే సార్, రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో మొత్తం 22 లిస్ట్‌లో ఉన్న భూములు ఆ లిస్ట్ అంతా మీకు డిస్‌ప్లే చేస్తాము. ఓకే. డిస్‌ప్లే చేసిందంతా చూసి హ్మ్. మీరేం చేస్తారంటే టోల్ ఫ్రీ చేసుకొని, మీకు దగ్గర ఉన్న సర్టిఫికేట్‌లు ఏవైతే ఉంటాయో పట్టాదారు పాస్ పుస్తకాలు గాని, రిజిస్ట్రేషన్ గాని, లేతే రెగ్యులేటర్ ఇచ్చిన గవర్నమెంటు కోర్టు ప్రొసీడింగ్స్ గాని అవన్నీ ఇచ్చి చేస్తే, హ్మ్. మీకు మేము ఇప్పుడు మళ్ళీ న్యాయం చేస్తాము. ఒక్క గజం కూడా పోనివ్వం అంటున్నారు. ఒక్క గజం కూడా పోనివ్వరు. హ్మ్. మీరు మీ డైలీ రొటీన్ ఏంటి సార్? పొద్దున్నే అవును. లేస్తారు. లేస్తాం. ఆఫీస్‌కెళ్తారు. అవును. మీ ఫ్యామిలీ ఏదో ఎర్నింగ్స్ కోసం చేస్తున్నారు. ఏదో మీరు వర్క్ మీ చేసుకో డైలీ లైఫ్ రొటీన్ ఏదో మీరు చేస్తారు. కరెక్ట్. సడెన్‌గా హ్మ్. మీ పొలాన్ని హ్మ్. నేను వివాదంలోకి నెట్టాను. ఓకే. సో, దానికోసం మీరేం చేయాలి? ఇప్పుడు మీరొచ్చి నా ఆఫీస్‌లో 22A లిస్ట్‌లో ఉన్నదంతా చెక్ చేసుకోవాలి. హ్మ్. చెక్ చేసుకున్న తర్వాత దానికి సంబంధిత అధికారి దగ్గరికెళ్ళాలి. హ్మ్. ఎంఆర్ఓ దగ్గరికెళ్తే ఎంఆర్ఓకి హ్మ్. తన డిస్క్రిషన్‌లో లేదు. హ్మ్. తను సబ్ రిజిస్ట్రార్ దగ్గరికెళ్ళమంటారు. హ్మ్. సబ్ రిజిస్ట్రార్ ఆర్‌డీఓ, సీసీఎల్ఏ ఇన్ని చోట్లకి మీరెళ్ళాల్సిన అవసరం ఏముంది? హ్మ్. మీ పని మీరు చేసుకుంటున్నారు. మీ ప్రాపర్టీ క్లియర్‌గా ఉంది. ప్రాపర్టీ రిలేటెడ్‌గా క్లియరెన్స్ కోసం మీరు టాక్స్‌లు ఆల్రెడీ టాక్స్‌లు పే చేస్తున్నారు. హ్మ్. మీ ప్రాపర్టీ లోన్‌లో పెట్టి కూడా లోన్ అంటే మార్ట్‌గేజ్ లోన్ చేసేసారు. హ్మ్. లోన్ పెట్టాలంటేనే ఆల్‌మోస్ట్ మళ్ళీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కెళ్ళి మీరు రిజిస్టర్ చేసినవే కదా! హ్మ్. ఇన్ని క్లియరెన్సెస్ ఉండి ఆల్రెడీ మీ పని మీ డైలీ రొటీన్‌లో మీరున్న తర్వాత హ్మ్. మీ భూమిని మళ్ళీ నేను వివాదంలోకి నెట్టి, లేదు లేదు మీ దగ్గరికి నా దగ్గరికి రండి. మీకు అన్యాయం జరగకుండా చూస్తాను అనంటే, హ్మ్. ఏంటి మీనింగ్? హ్మ్. సర్కార్ నడుపుతున్నారా? సర్కస్ అంతే గదా! అంతే కదా! హ్మ్. హ్మ్. మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేసేసి, లేదు లేదు మీరు రండి మనం కూర్చొని మాట్లాడుకుందాం అంటే ఏం సెటిల్‌మెంటా? హ్మ్. ప్రభుత్వ వ్యవస్థల్లో పనులెట్లా జరుగుతాయో చిన్న పిల్లలకు కూడా తెలుసండి. చాలా సార్లు తిరగాలి. ఎంఆర్‌ఓ, ఆర్‌డీఓ, సబ్ రిజిస్ట్రార్‌లు అందరూ తిరుగుతూనే ఆ ఉండాల్సొస్తుంది. తిరగడంలో హ్మ్. తిరగడం భారం తగ్గించుకోవాలంటే ఏం చేయాలో గూడా అందరికి తెలుసు. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు దానికి స్కోప్ ఇస్తున్నారుగా మీరు. అంతే గదా! ఇప్పుడు బ్రైబ్స్ అన్నీ మళ్ళీ ఎక్కువైపోతాయి పరిస్థితి. కరెక్టే. హ్మ్. తొందరగా ఇప్పుడు చేయాలంటే వీళ్ళు చేస్తారు, వీళ్ళు చెయ్యరు అని చెప్పట్లేదు. హ్మ్. బట్ దానికి ఆస్కారం ఉందా లేదా?
రెవెన్యూ శాఖ మంత్రి ఏమంటున్నారంటే ఫాస్ట్ ట్రాక్ న్యాయం అందించేలా చూస్తాం. అసలు అన్యాయం ఎందుకు చేశావని కదా అడుగుతుంది. మీరు అన్యాయం ఎందుకు చేశారు? అన్యాయాన్ని సవరించుకోవాలి అనుకుంటే సింపుల్‌గా మీరు ఈ రోజుకి ఈ రోజు కంప్లీట్‌గా లిస్ట్ పెట్టారు గదా! ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ల్యాండ్ పెట్టారు గదా! హ్మ్. ఏ కట్ ఆఫ్ డేట్‌తో పెట్టారది? ఈరోజు సపోజ్ 23, 24 హ్మ్. ఆగస్ట్ ఈ డేటా 1 ఆగస్ట్‌కి హ్మ్. 1 ఆగస్టు 2026 హ్మ్. కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని మేము పెట్టేసున్నాము. హ్మ్. మేము ఈ కట్ ఆఫ్ డేట్‌కి ఉన్న ల్యాండ్స్ అన్ని రికార్డ్స్ తీసుకొచ్చి పెట్టాము. హ్మ్. ఈ ల్యాండ్ బౌండరీస్ ఇది అని చెప్పేసి నేను చెప్పగలుగుతున్నారా ఇప్పుడు? హ్మ్. సర్వే చేసిన డీటెయిల్స్. హ్మ్. అధికార యంత్రాంగం మొత్తం మీ చేతుల్లో ఉంది. అవును. ఒక్క నెల రోజులో, 2 నెలలు, హ్మ్. మహా అయితే 3 నెలలు ఓకే. మీరు ఫీల్డ్‌లో దిగి గవర్నమెంట్ భూములే కదా! హ్మ్. మీరు ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో పెట్టాలనుకున్నది గవర్నమెంట్ పట్టున్న భూములే కదా! పెట్టాలనుకున్నది. హ్మ్. వీటిని సర్వే చేయడానికి ఎందుకు అంత టైం పడుతుంది? హ్మ్. 5,000 మంది సర్వేయర్‌లకు మీరే గదా! నియామక పత్రాలిచ్చారు. హ్మ్. గవర్నమెంట్ దగ్గర సర్వేయర్‌లున్నారు. ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. హ్మ్. వీటికి బౌండరీస్ ఏదో ఫిక్స్ చేసి మీరు క్లియర్‌గా పెట్టిన తర్వాత అసలు వివాదం ఏం లేదు. హ్మ్. దానికోసం మీరు మీరు గంపగుత్తగా కట్ ఆఫ్ డేట్ అనేది రావట్లేదండి. హ్మ్. మీరు 1954 రికార్డ్స్‌లో డేటా పెట్టారా? హ్మ్. కోనేరు రంగారావు గారి కమిటీ సిఫార్సుల తర్వాతొచ్చిన జరిగిన రిపోర్ట్‌లేమైనా పెట్టారా? హ్మ్. సో, ఆ రికార్డ్‌కి బేస్ ఏంటి? అంటే ఇప్పుడు ఈ హైకోర్టు ఆదేశాల మేరకే ఇది జరిగింది గదా! సో, పోనీ పాత డేట్‌ని తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ వచ్చేది కాదేమో అనేది గూడా ఇప్పుడు కొంత ఆలోచిస్తున్నారు. 2023 టైమ్‌ది ఏదన్నా ఆ ల్యాండ్ రికార్డ్స్ మీద బేస్ చేసుకున్న సర్వే చేయించకుండా దాని అంతకు ముందుది. అదే. హ్మ్. సక్సెసివ్ గవర్నమెంట్స్ అంతా ఎట్లా వర్క్ చేయాలి అంటే, హ్మ్. ప్రీవియస్ గవర్నమెంట్ ఒక వర్క్ చేసింది. ఓకే. దానికంతా ఎఫెక్టివ్‌గా, హ్మ్. దానికంటా మంచిగా హ్మ్. ప్రజలకు న్యాయం జరిగేలా గవర్నమెంట్‌ని ఇంకా ప్రజలు మెచ్చుకునేలాగా పనిచేయాలి. హ్మ్. సపోజ్ 2023లో ఏదైనా మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. హ్మ్. ఆ రికార్డ్స్‌కి అథెంటిసిటీ ఏంటి? ఓకే. సేమ్. కట్ ఆఫ్ డేట్, ఫీల్డ్‌లోకెళ్ళి ఇ ఇది ప్రభుత్వ భూమి కదా! హ్మ్. అని చెప్పేసి దానికి బౌండరీస్ జియో ఫెన్సింగ్ చేసి, హ్మ్. బౌండరీస్ ఫిక్స్ చేసి, జియో ట్యాగింగ్ చేసేసి పెట్టేస్తే, హ్మ్. అవును ఈ ఇది గవర్నమెంట్ స్థలం కాబట్టి అది ఎంక్రోచ్ చేయకుండా మన గవర్నమెంట్ కాపాడుతుంది కాబట్టి ఈ పనిని మనం అప్రిషియేట్ చేయాలని సివిల్ సొసైటీ నుంచి ఇప్పుడు మీరు నేను కూర్చొని మాట్లాడుకునేంత స్కోపే ఉండేది కాదు. కాకపోతే జరిగింది ఏంది? దానికి కట్ ఆఫ్ డేట్ ఏంది అనేది చెప్పట్లేదు. హైకోర్ట్ చెప్పింది. హ్మ్. హైకోర్టు మీ దగ్గర ఉన్నయన్నీ ఎందుకు డిలే చేస్తున్నారు? హ్మ్. ప్రొహిబిటెడ్ లిస్ట్ ఏదో ఆన్‌లైన్‌లో పెట్టండి హ్మ్. అని హైకోర్టు ఒక కేస్ విషయంలో చెప్పింది. ఎందుకు అంటే అక్కడ ఆ పర్టిక్యులర్ కేస్‌లో హ్మ్. అధికారులు ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఉన్న ల్యాండ్‌ని తీసి రిజిస్ట్రేషన్‌కి చేశారు. ఓకే. దాని మీద కంటెంప్ట్ ఇది ప్రొహిబిటెడ్ లిస్ట్ అని చెప్పేసి డిస్ప్యూట్ రైజ్ చేసి అపోజిషన్ పార్టీ వెళ్లారు. కోర్ట్‌కి వెళ్లారు. కాబట్టి అక్కడ తేలింది. హ్మ్. దెన్ కోర్ట్‌కి ఏమొచ్చింది అంటే మీరు ప్రొహిబిటెడ్ లిస్ట్ అనేది పబ్లిక్ అందరికీ తెలిస్తే అది ఇంకా మంచిగా కాపాడబడుతుంది. సివిల్ సొసైటీకి తెలిస్తే ఇంకా మంచిగా కాపాడబడుతుంది. అధికారుల డిస్క్రిషనే ఆల్‌వేస్ పని చేయదు అన్న సదుద్దేశంతో కోర్టు చెప్పుండొచ్చు. పెట్టమన్నారు. గ్రేట్. మంచి డెసిషనే. జస్ట్ ఒక్క నిమిషం వేరే టాపిక్‌కెళ్తే ఓకే. కోర్టు ఫీ రియంబర్స్‌మెంట్ రిలీజ్ చేయమని కోర్టు హైడ్రా మీద ఎన్ని సార్లు మొట్టికాయలేసింది. చాలా సార్లేసింది. అవును. కోర్టు మిగతా అన్ని విషయాల మీద హ్మ్. చెప్పింది పట్టించుకోకుండా హ్మ్. కేవలం ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్ విషయంలోనే కోర్టు చెప్పింది అనే సాకుతో మొత్తానికి మొత్తం వీళ్ళేం చేయాలనుకుంటున్నారనేది చేసేసారు. ఇప్పుడు హ్మ్. ఊర్లకు ఊర్లు గుట్టల బేగంపేట అయితే ఏంటి, హ్మ్. శేర్లింగంపల్లిలో, రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో, సంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో, హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌లో ఆల్మోస్ట్ అర్బన్ ల్యాండ్స్. ఇవి అర్బన్ ల్యాండ్స్ కొన్ని కోట్ల విలువ చేసే అర్బన్ ల్యాండ్స్. ఒక్క సంతకంతో, మీ యాక్షన్‌తో ఇవన్నీ వీటి వాల్యూ జీరో చేస్తామంటే హ్మ్. వాటిని బేస్ చేసుకొని ఉన్న వాళ్ళ పరిస్థితేంటి? అంతే గదా! ఇప్పుడు మీరు ఇంతకుముందన్నట్టు పిల్ల పెళ్లి చేసుకోవటానికి కోసం తాకట్టు పెట్టుకోవటానికి ఎళ్దామన్నా, లేతే పిల్లోడి చదువుల కోసం ఏదైనా డబ్బుల కోసం కావాలన్నా, అసలు
అది ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఉండి మీరు అమ్మకూడదు, మీరసలు కొనకూడదు, ఇది ఎట్లా కొన్నారు అనేంత పరిస్థితికి వచ్చేస్తే, అదసలు చాలా దారుణమైన పరిస్థితి కదా! హ్యూమన్ గ్రౌండ్స్‌లో చూసినా అది ఇబ్బందే కదా! ఫేస్ చేస్ లోయర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ పీపుల్‌కి హ్మ్. పెద్ద భరోసా జీవితంలో పెద్దగా సాధించేయాలని ఏమనుకుంటారండి? హ్మ్. ఒక ఇల్లు కట్టడము, పెళ్లి చేయడము, చదువు. పిల్లల్ని అవును. వీళ్ళ కుటుంబాన్ని ప్రశాంతంగా చూసుకోవడం. కరెక్ట్. వీళ్ళు జనరల్‌గా యావరేజ్ సాలరీకి వర్క్ చేసేది హ్మ్. 40,000, 50,000 హ్మ్. వీటితో అన్నీ చేయగలుగుతారని లేదు. హ్మ్. వెనక ఉన్న ప్లాటో, ఇల్లో ఇవే భరోసాగా కనిపిస్తాయి. హ్మ్. వాళ్ళకి జీవితంలో ఇవి చేయడానికి భరోసాగా కనిపిచ్చేది. హ్మ్. వీటి వాల్యూను జీరో చేసేసిన తర్వాత హ్మ్. మళ్ళీ నీ చుట్టూ తిరగాల్సిన అవసరం ఏది? హ్మ్. ఒక పౌరుడికి గవర్నమెంట్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఏంటి? ఒక లీడర్‌ని కలవాల్సిన అవసరం ఏంటి? ఈ విషయంలో ఆహ్, ఈవెన్ కొంచెం ఓపెన్‌గా బోల్డ్‌గా మాట్లాడుకోవాలి. గవర్నమెంట్ అంటే ఆఫీసర్స్, అడ్మినిస్ట్రేషన్ ఆళ్ళ పని వాళ్ళు ప్రాపర్‌గా చేస్తున్నప్పుడు హ్మ్. ఒక పౌరుడు ఒక లీడర్ దగ్గరికి వెళ్లి పైరవి చేయాల్సిన అవసరం లేదు. నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది. నన్ను ఈ ఈ ప్రాబ్లమ్ నుంచి బయటికి పడేయండి అని చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. అంత రిక్వెస్ట్ చేసి వాళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. హ్మ్. గవర్నమెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసేసి రికార్డ్ ఏదో ఆన్‌లైన్‌లో క్లియర్‌గా పెడితే మీరు కూర్చున్న చోటు నుంచి అమ్మ నా ల్యాండు, నా ఇల్లు, నా ప్లాటు సేఫ్‌గా ఉంది అని చెప్పేసి హ్మ్. ప్రశాంతంగా మీరుంటారు. మీ పని మీరు చేసేసుకుంటారు గదా! అవును. అవును. మీ ఆహ్, బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ మీరు టాక్సెస్ పే చేస్తున్నారు. టైమ్‌లెస్ టాక్సెస్ పే చేస్తున్నారు. ప్రతి డైరెక్ట్ టాక్సెస్ పే చేస్తున్నారు. ఇండైరెక్ట్ టాక్సెస్ పే చేస్తున్నారు. ఇన్‌ఫ్లేషన్ హ్మ్. గత 15 ఏళ్ళు 15 ఏళ్లుగా హ్మ్. ఒక సివిక్ సొసైటీలో ఎంత పారలైజ్డ్ సిట్యుయేషన్ వచ్చిందంటే, ఇంత ఇన్‌ఫ్లేషన్ పెరుగుతున్నా కూడా ఏం అడగలేని స్థితికొచ్చాం మనం. హ్మ్. కరెక్టే. వెదర్ డిజిటల్ మీడియా ఇన్‌ఫ్లూయన్స్ కావచ్చు, లేదా వన్ సైడెడ్ మీడియా ఇన్‌ఫ్లూయన్స్ కావచ్చు. మీలాంటి కామన్ ప్లాట్‌ఫార్మ్ అన్ని వాయిసెస్ వినిపించే కామన్ ప్లాట్‌ఫార్మ్స్ అనేవి కనుమరుగైన ఉద్దేశంలో అద్ అద్ దాని వల్ల కావచ్చు. కావచ్చు. హ్మ్. ఈ ఇన్‌ఫ్లేషన్ మీద మాట్లాడడం అనేది చాలా తగ్గిపోయింది. హ్మ్. ఉల్లిగడ్డ రేటు పెరిగితే, రూపాయి రేటు పెరిగితే దేశవ్యాప్తంగా గొడవ జరిగిన రోజులున్నాయి. అవును. చూసాం మనం. అవును. గ్యాస్ రేట్లు రూ. 5, రూ. 10 పెరిగితే కూడా దేశవ్యాప్తంగా ఒక చాలా పెద్ద ఇష్యూ చేసిన రోజులున్నాయి. హ్మ్. ఇప్పుడు కోట్ల విలువ చేసే ల్యాండ్స్ హ్మ్. వాల్యూ ఇమ్మీడియేట్‌గా మీరు జీరో అయిపోయింది అనే భయానక స్థితి వచ్చిన తర్వాత కూడా హ్మ్. ప్రజలు భయపడుతూ ఈ లీడర్‌ని, ఆ లీడర్‌ని వీళ్ళ దగ్గరికి వెళ్లి ఎట్లా పని చేయించుకోవాలి అనే ఇంత భయానక స్థితిలో ఉన్నారు తప్ప అంటే అర్బన్ దాంట్లో కలిగినంత ఎఫెక్టు రూరల్‌లో అంత కరగట్లేదేమో. అంటే వీళ్ళు ఇప్పటికిప్పుడు అమ్మకాలు లేవు గదా! అది మన భూమేలే ఏం గాదులే అన్నట్టుగా ఆ ఫీల్‌లో ఉన్నారేమో మేబీ. అదే ఉంటుంది. అదే హ్మ్. ఇప్పుడు ఎక్కడ వస్తుందంటే మీరు ఇంతకు ముందు అన్నట్టే. హ్మ్. అవసరం మనల్ని ఆహ్, ఆఫీస్‌కి తీసుకెళ్తుంది. తీసుకెళ్ అక్కడికెళ్ళిన తర్వాత సర్ప్రైజ్ ఉంటుంది. హ్మ్. కరెక్టే. మూల సర్వే ఆఫ్ నంబర్‌లు తీసుకోవటం వల్ల ఈ ప్రాబ్లమ్ వచ్చిందంటారా? ఈ 22 లిస్ట్‌లో ఆ మూల సర్వే నంబర్‌లు ఏవైతే ఉన్నాయో ఆ లోపల లేఅవుట్లు ఇవి పట్టించుకోకుండా ఆ 22 లిస్ట్‌లో పొందుపరచడం వల్ల ఈ ప్రాబ్లమ్ ఏమన్నా వచ్చిందా పోనీ? అదే వచ్చింది. మొత్తం గంపగుత్తగా చేసేసారు. హ్మ్. సింపుల్‌గా మీరు ఆహ్, ఈ సర్వే నంబర్‌లో హ్మ్. ప్రభుత్వ భూమి ఉంది. హ్మ్. ప్రభుత్వ భూమి కాకుండా హ్మ్. పట్టా భూమి ఏ పీరియడ్‌లో ఎంతెంత జరిగింది, గవర్నమెంట్ ఆర్డర్స్ ఏమేమి ఉన్నాయి అని హ్మ్. చెప్పేసి ప్రాపర్‌గా ఎక్సర్సైజ్ చేసి, హ్మ్. వాటి బౌండరీస్ ప్రకారం చేసేసి ఉంటే, హ్మ్. బై సర్వే నంబరో లేదా ఆ సర్వే నంబర్‌లో డివైడ్ చేసి పెట్టేసుంటే అసలు ప్రాబ్లమ్ ఉండేదే కాదు. హ్మ్. ఇక్కడ పొలిటికల్ ఆరోపణలు గూడా చాలా వస్తున్నాయి. ఏంటంటే సీఎం ఇల్లు గూడా 22 లిస్ట్‌లో ఉండబట్టే ఇంత ఆగమేఘాలమైన చర్యలు తీసుకున్నారని బీఆర్ఎస్ గాని, వాళ్ళు గాని అంటుంటే, సో మీరు చేయబట్టే ధరణి పోర్టల్ దగ్గర నుంచి ఇవి మాకు కూడా పడ్డాయనేసి వీళ్ళు చెప్తున్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి. 22 లిస్ట్ ఏం లేదు. అది సింపుల్‌గా అయిపోతుంది. హ్మ్. మనం వర్క్ చేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం తరపు నుంచి చెప్తున్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ 22 లిస్ట్ క్లారిటీగా ఉంది. అవును. సో ఎందుకు ఇక్కడే ఈ చూస్తున్నా. గవర్నమెంట్‌లోనే ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? అక్కడ ఏబీ వెంకటేశ్వరరావు గారు వాళ్ళు చేస్తున్న ఎక్సర్సైజ్ అంతా కూడా చూస్తున్నాను. ఓకే. సో, అక్కడ అటువైపు ఒక క్లారిటీ ఉంది.
హ్మ్. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే మీరన్నట్టు మొత్తం సర్వే నంబర్‌ని తీసుకెళ్ళి అందులో పెట్టేశారు. హ్మ్. ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌లో వచ్చిన భూములు అగ్రికల్చర్ లేని చోట ఓకే. అసలు ఒక మున్సిపాలిటీలో అగ్రికల్చర్ లేదు. అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉంది. ప్రొహిబిటెడ్ లిస్ట్. హుహు. ఇట్లాంటి తప్పులు ఎన్ని జరిగున్నాయో. నేను ఒక్క కేస్ మాత్రమే ప్రాపర్‌గా కేస్ స్టడీ చేసిన తర్వాత చెప్తున్నాను. ఇట్లాంటివి ఎన్ని కేసెస్ ఉన్నాయో. సీఎం ఇల్లుంది. పీఎం ఇల్లుంది. అనేది ఎక్స్‌క్యూజెస్ కాదు. హ్మ్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నేను ఒకటి కాదు. రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి కాదు. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్‌కి ఒక ఇల్లు అనేది కంప్లీట్ లైఫ్ అండి. రేవంత్ రెడ్డి గారికి ఆ ఇల్లు కాకపోతే లేదా? హ్మ్. అంతే గదా! ఒక చెరువులో చెంబుడు నీళ్లు పోయిన దానికి ఆహ్, ఒక చెంబే ఉన్నోళ్ళకి నీళ్ళు పోయిన దానికి చాలా ఆ! అవును. ఇష్యూ ఉంటుంది. డిఫరెన్స్ ఉంది కదా! అది అవును. క్లియర్. అవును. పొలిటికల్ ఆరోపణలు ఏంటి అంటే హైడ్రా వచ్చిన నుండి చూడండి. హైడ్రా వచ్చిన నుంచి చెరువుల్ని పరిరక్షిస్తున్నాం, ఇండ్లు కూలగొడుతున్నాం అని చెప్పారు కదా! సో, ఇన్ని సార్లు వెళ్లారు. హైకోర్టు ఇన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ఆఖరికి కంటెంప్ట్స్ ఇచ్చింది. హైడ్రా కమిషనర్‌ని రిమూవ్ చేయాలని చెప్పేసింది. హ్మ్. ఇన్ని సార్లు ఇంత జరిగింది కదా! ఈ ఎంటైర్ ఎక్సర్‌సైజ్‌లో అంతకుముందు ఇల్లీగల్‌గా ఇవి ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ అనే కదా మీరు డిమాలిష్ చేసింది. అవును. ఈ కన్‌స్ట్రక్షన్స్‌కి పర్మిషన్స్ ఇచ్చి విధుల్లో నిర్లక్ష్యం వహించిన వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా ఇప్పటికి? అదైతే క్రిమినల్ నాకు తెలిసి ఏమి కనపడలేదు. లేదు కదా! మనకి న్యూస్‌లో గాని ఎక్కడ అది కూడా అవి కనపడలేదు. అది క్రిమినల్ నెగ్లిజెన్సే కదా! హ్మ్. క్రిమినల్ నెగ్లిజెన్స్‌కి చర్యలేముండవా? ఇప్పుడు వాళ్ళు క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్లనే కదా గత ఇంతవరకు ఇప్పుడు హైడ్రా వెళ్లి కూలగొడుతుందంటే కూడా హైడ్రా ఒక వెహికల్‌ని తీసుకెళ్ళాలి. సెక్యూరిటీని తీసుకెళ్ళాలి. ఈ ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా అక్కడ ఫోకస్ చేయాలి. దీనికి జరిగే ఇన్వెస్ట్‌మెంట్ అంతా కూడా మళ్ళీ పబ్లిక్ మనీయే గదా! ఇంత పబ్లిక్ మనీ ఆల్రెడీ అక్కడ పబ్లిక్ ప్రాపర్టీని ఎంక్రోచ్ చేసేలాగా చూసి, ఈ పబ్లిక్ మనీ స్పెండ్ చేసి మళ్ళీ ఇంత ఎక్సర్‌సైజ్ జరిగేందుకు సహకరించినోళ్ళు క్రిమినల్ నెగ్లిజెన్సే గదా! అంటే గత ప్రభుత్వాల అక్రమాల వల్ల ఏవైతే ఏమంటారు కబ్జాలు జరిగినాయో హ్మ్. వాళ్ళ మీద మనం చర్యలు తీసుకున్నాం. అది సంతోషించదగ్గ విషయమే అని అంటున్నారు. డెఫినిట్‌గా అండి. గత మళ్ళీ చెప్తున్నాను. ప్రభుత్వం అంటే పొలిటీషియన్స్ కాదు, లీడర్స్ కాదు. హ్మ్. ప్రజల కోసం అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేస్తది. ఓకే. వాళ్ళు వర్క్ చేయాల్సింది ఏ గవర్నమెంట్‌లో ఉన్నా, వెదర్ పవర్‌లో కేసీఆర్ గారున్నా, రేవంత్ రెడ్డి గారున్నా, రేపు ఇంకొకరు ఎవరైనా ఉన్నా గూడా వర్క్ చేయాల్సింది అడ్మినిస్ట్రేషన్‌లో ఆఫీసర్స్ వర్క్ సో, చేయాలి. ఆ సంబంధిత అధికారుల మీద చర్యలేవి. చర్యలు జరగాలి గదా! హ్మ్. హ్మ్. వాళ్ళ మీద చర్యలు జరిగితే నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఆ భయం ఉంటుంది గదా! హ్మ్. ఇప్పుడు ఢిల్లీలో అంటే విద్యాశాఖ కూల్చేస్తే అయిపోలేదు. ఆ! జస్ట్ కూల్ కూల్చేసినంత మాత్రాన చేసినంత మాత్రాన ఏం జరుగుతుంది? ఢిల్లీలో విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని ఎందుకు అడిగారు? ఎందుకని? విద్యాశాఖ మంత్రి అయితే డైరెక్ట్‌గా పేపర్ అయితే ప్రిపేర్ చేయలేదు గదండీ! అవును. అయినా ఎందుకు అడిగారు? అకౌంటబిలిటీ. హ్మ్. సో, వేర్ ఈస్ అకౌంటబిలిటీ హియర్? కరెక్ట్. మీరు హైడ్రా విషయంలో ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. హ్మ్. 22ఏతో హ్మ్. మళ్ళీ ఇంకొక హైడ్రాని మించిన గేమ్ స్టార్ట్ చేశారిక్కడ. అవును. సో, ఈ ఈ 2 మాత్రమే కాదు. మీరిప్పుడేమంటున్నారు? గత ప్రభుత్వం వల్ల చేసిన తప్పుల వల్ల ఇదంతా జరుగుతుంది అని. 3 సంవత్సరాలవుతుంది. హ్మ్. 3 బడ్జెట్స్ మీరు పెట్టారు. మీ ప్రభుత్వంలో 3 బడ్జెట్స్ పెట్టారు. హ్మ్. ఆల్‌మోస్ట్ ఇప్పుడు 2.5 సంవత్సరాలు కంప్లీట్ చేసేసుకున్నారు. హ్మ్. 2.5 సంవత్సరాలనేది నాట్ నాట్ ఏ ఈజీ పీరియడ్ అండి. అవును. హనీమూన్ అవును. పీరియడ్ కాదు. అవును. అవును. అయిన తర్వాత కూడా మీరు ధరణిని తీసేసి బంగాళాఖాతంలో పడేసామని చెప్పేసి ప్రకటననే చేశారు కదా! భూభారతి తెచ్చాక ధరణిని బంగాళాఖాతంలో పడేసారంటే ప్రాబ్లమ్స్ అన్నీ సముద్రపాలు అయిపోయినాయి గదా! హ్మ్. మిగిలిందంతా మనకు అమృతమే గదా! దాంట్లో అంతే. చిలికేసి అమృతాన్ని బయటికి ఉంచేసి మిగిలింది సముద్రంలో వదిలేసామని చెప్పేసారు గదా! హ్మ్. మరి ఈ అమృతం ఎందుకు విషంలాగా కనిపిస్తున్నదిప్పుడు? హ్మ్. హ్మ్. అంతే గదా! అదే.